గైస్, హైదరాబాద్ ఎకో పార్క్ వర్త్ ఇట్టే అంటారా వెళ్ళడం? అంటే మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. నా ఒపీనియన్ నేను ఇక్కడ షేర్ చేసుకుంటా. మా అక్క ఎప్పటి నుండో ఎకో పార్క్ వెళ్దాం అంటుంది. మేము ఒక వీకెండ్ వెళ్ళాం అనమాట. అక్కడ టికెట్ బుక్ చేయడానికి చాలా టైం పడుతుంది. మా అందరిది జియో సిమ్. ఎంట్రీ పర్ పర్సన్ 100 ఉంటుంది. అండ్ లోపల బర్డ్స్ ని చూడాలి అని అంటే వీక్ డేస్ 150, వీకెండ్స్ 200 అంట. అండ్ లోపల బయట ఫుడ్ ఎలో చేయరు. పర్సనలీ మాకైతే అంత ప్రైస్ అవసరం లేదనిపించింది, అంటే బర్డ్స్ ని చూడడానికి. ఎంట్రీ ఆల్రెడీ 100 ఉంది కదా, సో బర్డ్స్ కి కొంచెం తక్కువ ఉంటే బాగుందనిపించింది. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఈస్ మనం బర్డ్స్ కి ఫీడ్ చేయొచ్చు, కానీ దాన్ని టచ్ చేయకూడదంట. టచ్ చేస్తే 5000 ఫైన్ అంట. వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా స్టార్ట్ అవ్వడం బెటర్. లేట్ అయితే చాలా ట్రాఫిక్ ఉంటది అండ్ లోపల తిరిగేది కూడా చాలా ఉంటది అండ్ మొత్తం వాక్ చేయాలి, చాలా టైం పడుతుంది. మేము లేట్ గా వెళ్ళడం వల్ల మేబీ కొన్ని ప్లేసెస్ మిస్ అయినాం అనుకుంటా. మేము జాపనీస్ పార్క్ చూడలేదు అండ్ బటర్ఫ్లై పార్క్ అనుకుంటా, ఈ రెండు అయితే మేము కవర్ చేయలేకపోయినాం. మేము ఫస్ట్ వేరేవి చూసి ఆ తర్వాత లాస్ట్ కి బర్డ్స్ దగ్గరికి వెళ్ళినాం. ఆల్మోస్ట్ అప్పటికే మా టైం అయిపోవడానికి వచ్చింది. సెక్యూరిటీ వాళ్ళు విజిలేసి వెళ్ళిపోండి అని చెప్పేస్తున్నారు. లోపల డక్స్ దగ్గర గలీ స్మెల్ వస్తుంది గైస్, అదొకటి నాకు నచ్చలేదు. కానీ సిట్ అవుట్ లాగా ఉంది కదా, ఇదైతే సూపర్ ఉంది. అండ్ ఈ ఎకో పార్క్ మొత్తంలో మీరు మీ టికెట్స్ కి కొంచెం న్యాయం చేయాలి అనుకుంటే బోల్డ్ అని ఫొటోస్ తీయడమే. కెమెరా ఎలా ఉందా లేదా నాకు అంత గుర్తులేదు, కానీ ఇన్ కేస్ ఒకవేళ ఎలా ఉంటే హ్యాపీగా కెమెరా తీసుకెళ్లి మంచిగా రెడీ అయ్యి వెళ్ళి ఫొటోస్ దిగితే అవసరం వస్తాయి. ఒకవేళ మీరు మీ ఫ్యామిలీతో పిక్నిక్ మోడ్ లో అలా వెళ్ళాలి అనుకుంటే నెహ్రూ పార్క్ వెళ్ళొచ్చు. ఎందుకంటే అక్కడ వాళ్ళైతే బయట ఫుడ్ కూడా ఎలో చేస్తారు కాబట్టి పిల్లలకైనా ఎవరికైనా అంత ఇబ్బంది ఉండదు. మెయిన్ థింగ్ టికెట్ ప్రైజెస్. నెహ్రూ పార్క్ కి టికెట్ ప్రైజెస్ ఇంత ఉండవు కాబట్టి హ్యాపీగా చాలా మంది మనం గ్రూప్ లా వెళ్ళొచ్చు. ఎకో పార్క్ మాకైతే ఒకసారి వెళ్ళడానికి ఓకే, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళడానికి అయితే మేమైతే అసలు ప్రిఫర్ చేయం. ఇంకా కొన్ని వీడియోస్ నేను ఇక్కడ యాడ్ చేస్తా అండ్ మీరేమనుకుంటున్నారో కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి.